రాష్ట్ర వ్యాప్తంగా 37,562 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు సభ్యులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ఇప్పటికే 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. 155 పంచాయతీల్లో ఇప్పటికే 9 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని 1388 వార్డులకు గాను 266 వార్డులు యునానిమస్ అయ్యాయి. ప్రస్తుతం 146 గ్రామ పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. అదేవిధంగా 1072 వార్డులకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబాబాద్ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడ నుంచి మనం అడిగి తెలుసుకుందాము. ప్రతినిధి యశ్వంత్ మనకి అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, ఎలా ఉంది పరిస్థితి? పోలింగ్ బూత్ వద్ద ఎంతమంది వస్తున్నారు? ఓటర్స్ స్టార్ట్ అయ్యారా? అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఈరోజు ఉదయం 7 గంటల నుండే మొదటి విడత పోలింగ్ కొనసాగింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు కూడా బారులు తీరుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 146 గ్రామ సర్పంచులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలీసులతో పాటు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా సజావుగా ఎన్నికలు సాగేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. గతం కంటే భిన్నంగా ఈసారి అభ్యర్థులు ప్రచారాన్ని చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏకగ్రీవం చేయడం కోసమే ఎక్కువగా పోటాపోటీగా కొనసాగాయి. జిల్లాలో ఉన్నటువంటి 1,46,109 మంది ఓట్లు వేయనున్నారు. సుమారుగా మొదటి గంటలోపే సుమారుగా 15% పోలింగ్ అయినట్లు కూడా పోలింగ్ అధికారులు చెప్పారు. ఇప్పటికే 122 సీసీ కెమెరాల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల వరకు 164 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సుమారుగా 1000 మంది పోలీస్ అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇది ఉప్పర్పల్లి పోలింగ్ కేంద్రం. ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటల నుండే బారులు తీరారు. వృద్ధులు కూడా ఓట్లు వేయడానికి కూడా ఉదయం నుంచే బారులు తిరుగుతూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. జిల్లాలోని నెల్లికూరు మండలం చెట్ల ముప్పారం గ్రామంలో పోలింగ్ స్లిప్లలో మరియు ఓటర్ల దగ్గర ఉన్న ఓటింగ్ స్లిప్లలో తేడా ఉండడం పట్ల కొద్దిగా అక్కడ స్వల్ప ఉద్రిక్తతగా నెలకొందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలింగ్ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. 2 గంటల తర్వాత ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఈ రోజుతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తిగానున్న నేపథ్యంలో 2వ విడత 14వ తేదీన, ఇదే నెల 17వ తేదీన 3వ విడత ఎన్నికలు. మొత్తానికి స్థానిక సంస్థల పల్లెపోరు ఈ నెల 17తో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ట్రైసైకిళ్లను కూడా ఇటు ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు నేరుగా స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు ట్రైసైకిళ్లను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి పోలింగ్ బూత్కు వెళ్ళి ఓట్లు వేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, పోలీస్ అన్ని శాఖల సమన్వయంతో సజావుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. సౌమ్య.